నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మార్కెట్లో ఏం చేసాం, మన వాళ్ళకి ఎలా ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే. సో ఈరోజు ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశానండి. నా వల్ల ఒక 200 పాయింట్స్ ట్రేడ్ మన వాళ్ళు అయితే తీసుకోలేకపోయారు. అది నా వల్లే. సో అది కూడా ఎందుకు అనేది దాని గురించి కూడా మాట్లాడతాను. సో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళకి ఎలా ట్రేడ్స్ ఇచ్చాం, ఎలా ప్లాన్ చేయమని చెప్పి దాని గురించి అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తాం మన గ్రూపు. చూడండి ఒకసారి. మార్నింగ్ నేను ఏం చెప్పానంటే, చూడండి ఒకసారి. వెయిట్ ఓకే. మార్కెట్ ఓపెన్ అయ్యి ఇది హీరో టు జీరో అంటే ఒకసారి చూడండి. ఫిన్ నిఫ్టీ 23,400 కాల్. సో ఈ 32 రూపీస్కి ఎంట్రీ అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మన వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మనకి 200 పాయింట్స్ ర్యాలీ జరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత హీరో టు జీరో 30 మనం అనుకున్నాం కదా. సో 70 పాయింట్స్ 32కి వచ్చింది. మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 77 పాయింట్స్ అని చెప్పాను టార్గెట్. 90కి వెళ్ళి 77 పాయింట్స్ టార్గెట్ అయిపోయింది. సో దాంతోపాటు మనం ఏదైతే ట్రేడ్ ఇచ్చామో అదొకసారి చూడండి. 100 పాయింట్స్ 150 ప్లస్ అయితే ఇచ్చిందండి. ఇది 150 ప్లస్ అయితే ఇచ్చింది. సో దాని తర్వాత మన వాళ్ళకి నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ట్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. 51,000 కాల్, 40 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ అండ్ ర్యాలీ ఎంతవరకు జరిగే అవకాశం ఉందని చెప్పాను. అప్సైడ్ ర్యాలీ జరిగితే 70 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. 70 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. దాని తర్వాత బుక్ చేసుకోమని చెప్పేసాను మన వాళ్ళకి. ఒకసారి వినండి. మంచిగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళందరూ బుక్ చేసుకోవచ్చు అండి. ర్యాలీ ఇంకా జరుగుద్ది. మనం అనుకున్నాం కదా 51,490 లెవెల్ అనుకున్నాం కదా మార్నింగ్ 490 ఆ మధ్యలో. సో అంతవరకు ర్యాలీ జరగాలి. సో వెయిట్ చేయొచ్చు. ఎలాగో మీరు ప్రాఫిట్ అని ఉంటారు కాబట్టి. సో లేదు అనుకుంటే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే 80 పాయింట్స్ దగ్గరలో ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్. సో నో ప్రాబ్లం. సో 80 పాయింట్స్ దగ్గరలో ఉంది కదా, ఎగ్జిట్ అవ్వాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకొక చిన్న ట్రేడ్ అవ్వడం జరిగింది 10 పాయింట్ల స్టాప్ లాస్తో. సో ఎప్పుడైతే 10 పాయింట్స్ రీచ్ అయిందో నేను ఏం చెప్పానంటే, రిస్క్ తీసుకోకుండా కాస్ట్ పెట్టేయండి. 10 పాయింట్స్ బుక్ చేసుకుని హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి స్టాప్ లాస్ అలా వదిలేండి అని చెప్పాను. సో అది వచ్చింది. దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఇంకొక లెవెల్ ఇచ్చాను. ఈ ట్రిగ్గర్ అవ్వలేదు. సో లీవ్ ఇట్ అని చెప్పడం జరిగింది. దీని తర్వాత నేను ఒక మంచి ట్రేడ్ ఇచ్చానండి. సో ఈ లెవెల్ అయితే పోస్ట్ చేసేసాను, డౌన్ సైడ్కి మార్కెట్ ఉంటుందని చెప్పి. కానీ ఇది నేను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయలేదండి. సో నా మిస్టేక్. పోస్ట్ చేద్దాం అనుకున్నాను, పోస్ట్ చేయలేదు. ఇక్కడ పేస్ట్ చేశాను, బట్ యారో సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోయాను, చూసుకోలేదు. సో దాని తర్వాత మార్కెట్ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. మార్కెట్ మనం ఏమనుకున్నాం 619 250 ప్లస్ వస్తుంది అనుకున్నాం. మార్కెట్ ఆల్మోస్ట్ 200 ప్లస్. చూడండి ఒకసారి. 219 మనం ఏదైతే అనుకున్నామో టార్గెట్ ఎగ్జాక్ట్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. 250 ప్లస్ పాయింట్స్ అండి. సో ఇదే నేను మేజర్ ఈరోజు మంచి ట్రేడ్ మిస్ చేశాను మన వాళ్ళకి. సో చూడండి ఒక్కసారి. అందరికీ నేను పేస్ట్ చేశాను, లెవెల్లో మీకు పంపించేసాను అనుకున్నాను. అది రాలేదండి, మీకు అప్డేట్ అవ్వలేదు. సో నేను ఇప్పుడే లెవెల్ పంపించలేదు. ఇప్పుడు వచ్చి మార్కెట్ చూశాను. నేను తీసుకుని స్టాప్ లాస్ పెట్టేసి టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. వెళ్ళి 250 ప్లస్ అయితే 200 ప్లస్ అయితే ఇచ్చేసింది. సో ఓకే, మన వాళ్ళకి పంపించడం జరిగింది. సో మనం ఈరోజు మనం మార్కెట్లో చూడండి ఒకసారి. మార్నింగ్ మనం ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. ఓకే, ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. దాని తర్వాత మళ్ళీ ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. ఓకే, 2 మూవ్స్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. ఈ సైడ్స్లో మనం ట్రేడ్ చేయలేదు అనుకోండి, వదిలేయండి. సో వచ్చిన ప్రతి మూవ్ మనం రోజు క్యాప్చర్ చేస్తాం కూడా. ఓకే, ఎవరైనా సరే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. నేర్చుకోకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు, డబ్బులు అనవసరంగా పోతాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేర్చుకుని మాత్రమే ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.